ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఆపరేషన్ క్లీన్ స్వీప్ రాష్ట్రంలో ప్రతి జిల్లాలో మొదలుపెట్టడం జరిగింది. మన జిల్లాలో కూడా మదనపల్లి పట్టణం నుంచి ఈ ఆపరేషన్ క్లీన్ స్వీప్ని పచ్చ జెండా ఊపించడం జరిగింది. ఈ ఆపరేషన్ క్లీన్ స్వీప్లో భాగంగా ప్రతి నెక్స్ట్ వస్తున్న 4 వారాల వరకు ప్రత్యేకంగా ఒక కార్యప్రణాళిక తయారు చేసి దీని మేరకు అమలు చేయడం జరుగుతుంది. దీనిలో భాగంగా ఈరోజు విజిబుల్ క్లీన్లీనెస్ మీద పని స్టార్ట్ చేయడం జరిగింది. మున్సిపల్ సిబ్బంది అందరూ, జిల్లా యంత్రాంగం, ప్రజలు అందరూ కూడా దీనిలో భాగస్వామ్యం అయిపోయి పార్టిసిపేట్ చేసుకుంటూ విజిబుల్ క్లీన్నెస్ని తీసుకురావడానికి మనం అందరూ కృషి చేయాలి. దీనిలో భాగంగా ఇప్పుడు వస్తున్న వారాల్లో సోర్స్ సెగ్రిగేషన్, సిటియూస్ క్లీనింగ్, రెడ్ ఎల్లో స్పాట్స్ని ట్రీట్ చేయడం, తర్వాత లాస్ట్లో పబ్లిక్ పార్టిసిపేషన్తో మన పట్టణాలని, మన ప్రాంతాలని ఏ విధంగా శాశ్వతంగా శుభ్రంగా ఉంచాలి, అది మార్నింగ్ టైం జరిగే యాక్టివిటీ కాకుండా ఇంకా శాశ్వతంగా వీటిని ఏ విధంగా మెయింటైన్ చేయాలి, శుభ్రత విజిబిలిటీని, దీని మీద కూడా పని చేయడం జరుగుతుంది. ఫర్దర్ ఈసారి ప్యూనిటివ్ ఇర్రెస్పాన్సిబుల్గా బిహేవ్ చేస్తే, బాధ్యత లేకుండా ప్రవర్తిస్తే షాప్ మీద, రెస్టారెంట్స్ మీద, హౌస్ హోల్డ్స్ మీద కూడా ముందు వార్నింగ్ ఇవ్వడం జరుగుతుంది. తర్వాత ఎక్కడైనా మనకి కోఆపరేషన్ రాకపోతే, లేకపోతే వాళ్ళు మళ్ళీ అసభ్యంగా ఈ ప్లాస్టిక్, చెత్త, డొమెస్టిక్ వేస్ట్ అంతా బయట పడేస్తూ ఉంటే ఇర్రెస్పాన్సిబుల్ మేనర్లో ఈసారి ప్యూనిటివ్ మెజర్స్ కూడా, ఫైన్స్ కూడా వేయడం జరుగుతుంది. షాప్స్ మీద కూడా సీజర్ యాక్షన్ ఉంటుంది. దీనికి సంబంధించిన రీసెంట్గానే ఆనరబుల్ సుప్రీంకోర్టు నుంచి కూడా మనకి చాలా స్ట్రిక్ట్ గైడ్లైన్స్ వచ్చాయి. సుప్రీంకోర్టు కూడా దీని మీద కంటిన్యూస్ ఇప్పుడు మానిటరింగ్ పెడుతుంది. సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ సంబంధించిన దేశంలో ఉన్న ప్రతి జిల్లాలో డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్స్ని, కలెక్టర్ అండ్ డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్స్ని ఎంపవర్ చేయడం జరిగింది. కాబట్టి ఇప్పుడు ఈ అంశం సుప్రీంకోర్టు నోటీస్లో కూడా ఉంది. కాబట్టి ఇప్పుడు సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ మీద చాలా సీరియస్ వర్క్ ఈ ఆపరేషన్ క్లీన్ స్వీప్ ద్వారా మొదలైపోయి జరుగుతుంది. కాబట్టి ప్రజలు అందరూ కూడా దీనిలో పార్టిసిపేట్ చేయాలి. దీనికి వాళ్ళు సహాయ సహకారం ఇస్తే ఈ ఆపరేషన్ క్లీన్ స్వీప్ని మనం అందరూ విజయవంతంగా అమలు చేయగలుగుతాం. థ్యాంక్ యూ. ఈరోజు యాజ్ పర్ ది గవర్నమెంట్ డైరెక్షన్ మనమే అంత మున్సిపాలిటీలో ఒక డ్రైవ్ మోడ్లో ఆపరేషన్ క్లీన్ స్వీప్ స్టార్ట్ చేశాము. ఈరోజు మనమే బేసెంట్ సర్కిల్ నుంచి అంతా బెంగళూరు రోడ్ మీద డీప్ క్లీన్ డ్రైవ్ తీసుకొస్తున్నాము. దీంట్లో కలెక్టర్ గారు, మున్సిపల్ గారు అంతా మున్సిపల్ స్టాఫ్ పార్టిసిపేట్ చేస్తున్నాము. త్రూ ది మీడియా ఐ వాంట్ టు encourage all the people to participate in this program and ensure the Madanapalli town become more cleaner and safer for everybody to reside in. I just want to emphasize that cleanliness is not only the responsibility of the municipal staff but everyone's responsibility. So first week we'll give only notices and only encourage the awareness regarding the cleanliness, but if the people keep on dumping waste on the public spaces, we start fining on the second week onward. దీని కోసమే సుప్రీం కోర్ట్ గైడ్లైన్ ప్రకారంగా ఆల్రెడీ solid waste rules are in enforcement. Please ensure none of you do any public dumping of waste. Please participate and help us in making the town better and cleaner in the coming future. Thank you.